బిహార్ ముఖ్యమంత్రి జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మరొకసారి పొలిటికల్ యూటర్న్ తీసుకున్నారు. యూపీఏకి బై బై చెప్పి ఎన్డీఏలో కూటమిలో చేరేందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. కాసేపట్లో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు వస్తూ ఉన్నాయి. గత 2 రోజుల నుండి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. భారీ సంఖ్యలో అధికారులను బదిలీ చేయడం, మరికొంతమందిని విధుల నుండి తప్పించడంతో ప్రభుత్వ మార్పిడి దాదాపు ఖాయమని అనిపిస్తోంది. నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. నితీష్ తో కొందరు బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. పూర్ణిలో నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశానికి కేవలం 5 ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. బీహార్లో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టుగాని, కూటమి నుండి వైదొలుగుతున్నట్టుగాని స్పష్టమైన సమాచారం లేదన్నారు. ఇప్పటికీ ప్రతిపక్ష ఇండియా కూటమిలో జేడీయూ బలమైన పార్టీయే అని తెలిపారు. గత 2-3 రోజులుగా వస్తున్న వార్తలపై ఆయనకు లేఖ రాశారని, ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారని అన్నారు. కానీ నితీష్ మనసులో ఏముందో తెలియడం లేదన్నారు. బీహార్లో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రికార్డు సాధించారు. అయితే ఆయన రాజకీయ నిర్ణయాలే చర్చనీయాంశంగా మారాయి. ఒకసారి బీజేపీ, మరొకసారి కాంగ్రెస్ కూటమి, ఇలా 2013 నుండి ఇప్పటి వరకు పలుమార్లు కూటములు మార్చిన నితీష్ కుమార్ మళ్లీ ఇప్పుడు అదే కూటమికి దగ్గరవుతూ ఉన్నారు. 2014లో నితీష్ కుమార్ బీజేపీతో 15 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. తన చిరకాల ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్తో చేతులు కలిపారు. ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించింది. దీంతో నితీష్ మళ్లీ సీఎం కుర్చీ దక్కించుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ను డిప్యూటీ సీఎంను చేశారు. రెండున్నరేళ్ల తరువాత 2017లో నితీష్ కుమార్ మహాకూటమికి షాక్ ఇచ్చారు. ఐఆర్సీటీసీ స్కామ్ లో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పేరు తెరపైకి రావడంతో సీఎం పదవికి నితీష్ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే ఎన్డీఏలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగి విజయం సాధించడంతో మళ్లీ సీఎం సీటు నితీష్ కుమార్కే దక్కింది. 2 ఏళ్ల తరువాత బీజేపీతో సమస్యలు మొదలు కాగానే 2022లో నితీష్ కుమార్ మరొకసారి సీఎం పదవికి రాజీనామా చేశారు. గంటల వ్యవధిలోనే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తేజస్వీని మళ్లీ డిప్యూటీ సీఎంను చేశారు. కూటమిని ఎప్పుడంటే అప్పుడే మార్చి ఎటుగాలి వేస్తే అటు వెళ్లిపోయే లీడర్ గా పేరు తెచ్చుకున్నారు నితీష్ కుమార్. పొత్తు ఎవరితో ఉన్నా, ఏ కూటమిలో ఉన్నా సీఎం పదవిని మాత్రం దక్కించుకుంటూ ఉంటున్నారు నితీష్ కుమార్. ఈసారి కూడా అదే బాటలో నడుస్తున్నారు నితీష్ కుమార్. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.